దురంధర్ ఇంపాక్ట్ ఏమన్నా ఈ ఉస్తాద్ పైన ఉండబోతుంది అనుకోవచ్చా ఈ సీజన్‌లో? నిజంగా నేను అంతకుముందు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా దురంధర్ ఇంపాక్ట్ పెద్దగా ఏమి ఉంటుందిలే అని అనుకున్నాను నేను. ఎందుకంటే దురంధర్ అనేది నార్త్ ఇండియాలో ఉంటుంది కానీ ఇక్కడ మ్యాక్సిమం ఉంటే హైదరాబాద్లో ఉంటుంది అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తుంటే అది ఒక ప్రపంచం లాగా ఉంది దురంధర్ కదా. దురంధర్ 2 ఇప్పుడు ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ దురంధర్ గురించి 100 షోలేలో పెట్టు దురంధర్ అన్నాడు. అంటే షోలే అంటేనే ఒక ఐకానిక్ సినిమా. అటువంటిది 100 షోలేలు కలిపితే దురంధర్ అంటే ఇంకెలా ఉంటుంది? 100 షోలేలు 10 షోలేలు కాదు. అంటే అఫ్కోర్స్ రామ్ గోపాల్ ఇప్పుడు కొంచెం అంటే ఏదైనా అతి ఉంటుంది, విమర్శ అయినా అతిగా ఉంటుంది, పొగట్టైనా కూడా అతిగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ చూస్తుంటే ఫస్ట్ పార్ట్కి ఎక్కడ తగ్గలేదని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు అంటే ఎలాగో వైజాగ్లో ఉంటుంది, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ లాంటి సిటీస్కి మాత్రమే పరిమితం అవుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. నిన్న లక్కీగా ప్రీమియర్స్ తెలుగు వెర్షన్స్ లేవు, కానీ ఈ రోజు నుంచి తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది. మరి డెఫినెట్గా కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది.